హలో అండి అందరికీ ఈరోజు మంచి రుచికరమైన పొటల్స్ బంగాళదుంప ఫ్రై చేసుకుందాము. సింపుల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలానే చూపిస్తానండి. ఈ పొటల్స్ పర్వాలని అంటారు కదండి, అవేని ముందుగా ఒక కళాయిలో నూనె పోసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి. ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిపోతేనే మంచి వాసన వస్తుంది. కొంచెం సాల్ట్ వేయాలి. బాగా ఈ విధంగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా మనకి ఉడికిపోయి బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెమేనండి, చెప్పాను కదా ముందేనే నేను మనము రెగ్యులర్గా ఇంట్లో ఎలా వండుకుంటామో అలానే చూపిస్తున్నా. ఇవేనండి పొటల్స్. కట్ చేయకముందు మీకు చూపిద్దామని కొన్ని పక్కన పెట్టాను. ఈ రకంగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి. ఒక్క బంగాళదుంప పొటల్స్ రెండు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి మనం వేగిపోయిన తాలింపులో వేసుకోవాలి. అందులోనే పసుపు మళ్ళీ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. చక్కగా ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ పట్టుకునేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ముక్కలు ఎక్కువ కనిపిస్తాయి కానీ ఫ్రై అయిన తర్వాత క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ పొటల్స్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా సిమ్లోనే పెట్టి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలండి. హైలో పెడితే మాడిపోతుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కూర బాగా రుచి వస్తుంది. చూసారా, సాల్ట్ వేయగానే వాటర్ ఎలా వచ్చేసాయో. అందుకు ఇలా కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలిపేసి మూత పెట్టేసి ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పప్పుచారులోకి చారన్నంలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రకంగా నూనె కొంచెం మనకి పైకి తేలేంత వరకు ఇలా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మనం ఒక్క ఆలుగడ్డ వేసాం కదా, అందుకని కొంచెం కింద అలా అంటుతుంది. అలానే ఆయిల్ కూడా ఎక్కువ వేయొద్దు. ఆయిల్ మళ్ళీ సపరేట్ అయ్యి మనకి తినడానికి మంచిగా అనిపించదు. దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 స్పూన్లు అలా అయితే సరిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు దీనిపైన కారం జల్లేసి కలపకుండా అలానే ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. కారంలో నుంచి పచ్చి వాసన అంతా పోతుంది. ఎందుకంటే వెంటనే కలిపేస్తే మనకి మాడిపోతుంది. అంటుకోకుండా కారం పచ్చి వాసన పోయి బాగా మనకి రెడీ అవుతుంది. తర్వాత ఇంకొకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసేస్తే ఇలా బాగా మొత్తం కారం ముక్కలన్నిటికీ పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే వేడి వేడి పొటల్స్ బంగాళదుంపల ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. ఇది ఒరిస్సా సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయండి. వాళ్ళు చక్కగా మసాలా కర్రీ అవి కూడా చేసుకుంటారు. నేను మన ఛానల్లో మసాలా కర్రీ ఎలా చేసుకుంటారో అదే బంగాళదుంప పొటల్స్ మసాలా కర్రీ కూడా పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూసారు కదా, మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రకంగా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేడి వేడి పొటల్స్ బంగాళదుంపల కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.